ఒక మంచి మాటనో సందేశాన్నో చెప్పాలనుకుంటే దానికోసం ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీని తీయాల్సిన పని లేదు. ఫోన్లో ఒక మెసేజ్ని పంపుకున్నా సరిపోతుంది. లేదు, అది సరిపోదు, ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీని తీయాల్సిందే అంటారా? అప్పుడు ఆ మెసేజ్ని ఒక మంచి స్టోరీ అండ్ ఎంగేజింగ్ డ్రామాతో ప్యాకేజ్ చేస్తే బాగుంటుంది. కానీ నా దగ్గర మెసేజ్ ఉంది, బట్ కథ లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఒక కొత్త కథని రాయడానికి కూర్చుందాం. ఎంతవరకు తెడితే అంతవరకు ఆ కథను రాద్దాం. మధ్యలో కొంచెం స్క్రీన్ ప్లేతో ఆడుకుందాం. చిన్న చిన్న సప్లాట్స్ని కూడా ఇరికిద్దాం. రకరకాల ఇష్యూస్ని కూడా దోపేద్దాం. సో దట్ కథ మరీ ఒకే పాయింట్ని పట్టుకొని పోతున్న ఫీలింగ్ జనాలకు కలగకుండా ఉంటుందని. మరీ తట్టినంత వరకే కథను రాస్తే క్లైమాక్స్ ఎక్కడరా అని ఆడియన్స్ గొడవ చేస్తారు కదా. సో ఆ కంప్లైంట్ నుండి తప్పించుకోవడానికి ప్రెజెంట్ నడుస్తున్న ఒక ట్రెండ్ని ఫాలో అవుదాం. సినిమాని అర్ధాంతరంగా అవగొట్టేసి రిమైనింగ్ స్టోరీని పార్ట్ 2లో చూసుకోమందాం. ఇది ఈ పల్లి చట్టాంబి మూవీ పరిస్థితి. సినిమా నిడివి 2 గంటలైనా మూవీలో ఉన్న ల్యాక్ కారణంగా ఏదో 3 గంటల సినిమాని చూసేసామన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఈ మూవీలో చూపించిన స్టోరీ కూడా హాఫ్ బేక్డ్ గానే ఉంటుంది. ఫస్ట్ ఒక కాన్ఫ్లిక్ట్ తో ఈ మూవీ స్టార్ట్ అవుద్ది. ఆ కాన్ఫ్లిక్ట్ ని చూసినప్పుడే దాన్ని ఎలా రిజాల్వ్ చేస్తారో, దాని ద్వారా ఎలాంటి మెసేజ్ ని కన్వే చేస్తారో అనేది కూడా క్లియర్ గా అర్థమైపోతుంది. ఒక పాయింట్ తర్వాత కథలోకి ఇంకో కొత్త కాన్ఫ్లిక్ట్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఒక వెరీ డేంజరస్ విలన్ ఒకడు ఉన్నాడంటూ ఒక క్యారెక్టర్ కి పిచ్చ బిల్డప్ ఇస్తుంటారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ 2 కాన్ఫ్లిక్ట్లలో ఏ ఒక్కదాన్ని కూడా సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయరు. కథలో ఒక ఇంపార్టెంట్ సెగ్మెంట్ వచ్చింది, ఇక్కడ మంచి డ్రామాని జనరేట్ చేయడానికి స్కోప్ దొరికిందని అనిపించినప్పుడల్లా అయితే ఆ పోర్షన్ ని సరిగ్గా డీల్ చేయకపోవడం, ఆర్ అక్కడ విపరీతంగా ల్యాక్ చేసి ఆ సీన్ తాలూకు ఇంపాక్ట్ ని తగ్గించడమో చేస్తుంటారు. ఇక ప్రీ క్లైమాక్స్ కి కొంచెం ముందుగా ఆ హెవీ బిల్డప్ ఇచ్చిన క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేసి మళ్ళీ ఆ క్యారెక్టర్ ని పక్కన పెట్టి స్టోరీని కంటిన్యూ చేస్తారు. క్లైమాక్స్ ఫైట్ అంతా అయిపోయాక మళ్ళీ ఆ క్యారెక్టర్ ని తీసుకొచ్చి ఇప్పుడు మన హీరోకి ఆ విలన్ కి ఫేస్ ఆఫ్ జరిగితే ఎలా ఉంటుందో అన్న గ్లిమ్స్ ఒకటి ఇచ్చేసి సినిమాని అక్కడితో ఎండ్ చేసేస్తారు. ఆ క్లిఫ్ హ్యాంగర్ కూడా ఎంత దారుణంగా ఉంటదంటే, వాళ్ళు సీక్వెల్ కోసం లీడ్ ఇచ్చారా, ఆర్ ఇక్కడతో ఈ సినిమా అయిపోయింది, వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచారు మీరే ఊహించేసుకోండి అని మనకు వదిలేశారా అన్నది కూడా అర్థం కాని విధంగా ఉంటుంది ఆ ఎండింగ్. ఈవెందో యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ బాగున్నా, టెక్నికల్ ఆస్పెక్ట్స్ వైజ్ కొన్ని మెరిట్స్ కనిపించిన, అసలైన మ్యాటరే దెబ్బ కొట్టేశాక వీటి వల్ల ఇక ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేయను. ఒకవేళ ఈ మూవీ యొక్క డ్యూరేషన్ 2 అవర్సే కదా, సో ఈ మూవీ మీద ఒక లుక్ వేద్దాం అని మీరు అనుకుంటే ఈ మూవీని సోనీ లైవ్ లో చూడొచ్చు. తెలుగు ఆడియో కూడా అవైలబుల్ గా ఉంది. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా బాయ్.